వర్తమాన ఎక్స్ప్రెస్కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈరోజు వార్తల్లో ప్రధాన అంశాలు. హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులో బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అధికార విపక్షాల వాగ్వాదం. శాసనసభలో గందరగోళం. తెలంగాణ శాసనసభలో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బారాస ఎమ్మెల్యేలు ఫార్ములా ఈ రేస్పై చర్చకు పట్టుబట్టారు. అది ఒక వ్యక్తికి సంబంధించిన విషయమని స్పీకర్ తెలిపారు. దీంతో బారాస ఎమ్మెల్యేలు స్పీకర్ పొడియం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు. తెలంగాణ నేతపై చర్యలకు ఆదేశిస్తున్నాం. టీటీడీ చైర్మన్ తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయాలు చేసినా సహించేది లేదని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు హెచ్చరించారు. గ్యాస్ ట్యాంకర్లో మంటలు, 5గురు మృతి. రాజస్థాన్లోని జైపూర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కనీసం 5గురు మృతి చెందినట్లు తెలుస్తుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 5:30 జైపూర్ అజ్మీర్ హైవేపై ఎల్పీజీ ట్యాంకర్ను ట్రక్కు ఢీకొట్టింది. దీంతో పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో 5గురు మృతి చెందగా 37 మంది గాయపడ్డారు. బారాస చిల్లర వేషాలను ప్రజలు హర్షించరు. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా బారాస సభ్యులు వక్రబుద్ధితో వ్యవహరిస్తున్నారని తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. అమరావతి పనులకు ఆమోదముద్ర. రాజధాని అమరావతిలో చేపట్టే పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. 33,137.98 కోట్లతో 45 ఇంజనీరింగ్ పనులను చేపట్టేందుకు సిఆర్డీఏకి అనుమతి ఇచ్చింది. సాయిరెడ్డికి ఈడీ నోటీసులు. వైకాపా ప్రభుత్వ హయాంలో కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ కాకినాడ సెజ్లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్న కేసులో నిందితులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగిస్తుంది. మీ జాతకాలు నా దగ్గర ఉన్నాయి. మంత్రులు జాతకాలు తన దగ్గర ఉన్నాయని, వారి పనితీరులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కొత్త వివాదాలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. మందిర్ మసీదులపై ఏర్పడుతున్న సరికొత్త వివాదాలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ పేర్కొన్నారు. అంబేద్కర్పై వ్యాఖ్యలు కొనసాగిన మంటలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటు వ్యాఖ్యలు చేశారంటూ విపక్షాలు గురువారం సైతం పెద్ద పెట్టున నిరసనలు తెలిపారు. ఇంతతో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.